ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. The chief purpose of love is sacrifice. ప్రేమ దేనిని కోరదు. Love doesn't need anything. ప్రేమ ఎవరిని దూషించదు. Love will not criticize anyone. ప్రేమ ఎవరిని బాధించదు. Love will not harm anyone. ప్రేమ నిస్వార్థము, Love is selfless, నిర్మలము. pure. ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తుంచుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. Man is not able to know such love and yet pines and yearns for love. ప్రేమ అనగా నిస్వార్థము, త్యాగముతో కూడినటువంటి యొక్క తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి. We should have full faith in love which has these two. One is selflessness and the second is ఈ sacrifice. విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమల ఎందుకును అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనం ఉంటుండాలి. In this world, the sort of love that you find between the mother and the child, between the husband and the wife and among friends, there is selfishness. ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ. It's only the divine love which is selfless. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది. It's the divine love that brings people closer even though they stay at far distance. వియోగులను సంయోగం కావిస్తుంది. The separation would certainly result in reunion. పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది. The man with the bestial quality will turn himself into the divine. లౌకిక, భౌతిక, లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. The physical worldly love would transform into the divine love. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తులు కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. The one who wants to know the nature of true love will have to sacrifice the self-interest and selfishness. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. The one who would like to receive this divine love should develop the divinity within. నిశ్చలత్వాన్ని, నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. They should develop the purity, unsullied nature. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకొని జీవించడానికి ప్రయత్నించాలి. One should make an effort, keeping in full view the divine love, unmindful of all the obstacles and the problems and the sufferings that come